హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనందరికీ తెలుసు, అల్లుళ్ళు వస్తారు, చుట్టాలు వస్తారు. కానీ ఈసారి మాత్రం మన శంకర వరప్రసాద్ గారు పండగకి వచ్చేస్తున్నారు. మరి మామూలుగానే ఆయన బిగ్ స్క్రీన్ పైకి వస్తేనే మనకి ఎప్పుడు వస్తే అప్పుడే పండగలా ఉంటుంది. అలాంటిది ఆయన పండగకే వస్తున్నారు అని అంటే, అది కూడా మన సంక్రాంతి కింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారితో కలిసి వస్తున్నారు అని అంటే, అన్నిటికీ మించి మన మెగా విక్టరీ కాంబినేషన్తో కలిసి వస్తున్నారు అని అంటే, ఈసారి బాక్సులు బద్దలు అవ్వాల్సిందే అని అర్థమైపోతుంది. ఐ థింక్ ఈసారి గోల్డ్ బాక్సులు బద్దలవుతాయి. సో ఎస్, మరి మన శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు గురించి మాట్లాడడానికి మా సంక్రాంతి కింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారితో పాటు మా ఇద్దరు వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ కూడా ఈరోజు ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ సినిమా కోసం మేము అందరం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో మీకు తెలుసు కాబట్టి. సో అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విశేషం అలా అలా మాలోకి ఇంకిపోయిందనమాట. ప్రతి పాట, ప్రతి కంటెంట్, ప్రతి డైలాగు. అలాంటిది ఇక నాకు తెలిసి థియేటర్స్లో చూసిన తర్వాత నిజంగా పండగే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ రావిపూడి గారి సినిమా అనగానే తక్కువ రోజుల్లో అయిపోతుంది, అనుకున్న బడ్జెట్లో అయిపోతుంది, గోల్డెన్ డైరెక్టర్ టు ప్రొడ్యూసర్, ఇలాంటి అన్ని ట్యాగ్స్ ఆయనకు ఉన్నాయి. కాబట్టి ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతా, ఎన్ని రోజులు అనుకున్నారు? ఫస్ట్ పేపర్ పైన ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది? 85 days అనుకున్న పేపర్ మీద వెళ్ళాము. సో 85 daysలో సినిమా కంప్లీట్ చేసాం. నిజం అండి. 85 అంటే 1-2 days అటు ఇటు ఉంటుంది. బట్ మేము అనుకుంది 85 daysలో కంప్లీట్ చేద్దాం పెట్టుకున్నాము. అదే డేట్స్లో మేము కంప్లీట్ చేసాం. అంటే మినిమం 80 days యాక్చువల్గా, ఇంకా బాగా ముందే చేద్దాం అంటున్నాం కానీ తగ్గేది. ఈ స్ట్రైక్స్ వల్ల మాకు డేట్స్ కాంబినేషన్ ప్రాబ్లం వల్ల వాటి వల్ల ఒక 4 రోజులు పెరిగింది. కానీ ఈసారి మాన్సూన్ ఎక్స్టెండ్ అయింది, బాగా గట్టిగా 1 month ఎక్స్టెండ్ అయింది. దానివల్ల ఒక వర్క్ డిస్టర్బ్ అయ్యి ఇంకొక 4-5 days పెరిగింది. ఓకే, అంటే మామూలుగా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైన ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అన్నీ ఒకటే రిపీట్ అవ్వాలని కూడా లేదు. కానీ మెగాస్టార్ ఒకవైపు చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు, లేడీ సూపర్ స్టార్ నయనతార గారు, ఇలాంటి ఒక స్టార్ కాస్ట్ అండ్ అఫ్ కోర్స్ సచిన్ కేడేకర్ గారి దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా బిగ్ పర్సనాలిటీస్, ఇంతమంది కాంబినేషన్లో అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ చేయడం అనేది అసలు అది మామూలు విషయం కాదు. ఆ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసి ఉండుంటారు ఇంత వాస్ట్ సినిమాలో? అంటే అది చెప్పాలంటే అండి, డైరెక్టర్ గారికి ఉన్న క్లారిటీ మెయిన్ అని చెప్తాను. ఎందుకంటే సపోజ్ మేము నెక్స్ట్ వీక్ ఈ సీన్స్ చేద్దాం ఈ యాక్టర్స్తో, మాకు ఈ స్ట్రైక్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. యాక్టర్స్ డేట్స్ ప్రాబ్లం అవుతాయి, మా లొకేషన్స్ ప్రాబ్లం అవుతాయి, అన్నీ అయినప్పుడు బట్ ఆయనకి ఆ కన్విక్షన్, ఆ విజన్ ఉంది కాబట్టి ఓకే ఈ యాక్టర్స్ లేకపోతే ఆ టైంలో మనకి వేరే వర్క్ ఏం చేయొచ్చు అని ముందుగా ప్రీ ప్లాన్ ఉండటం వల్ల కూడా చాలా హెల్ప్ అయింది. లేకపోతే అదే వర్క్ చేయాలన్నప్పుడు సినిమా ఆ టైంకి అవ్వదు. చాలామంది ఏంటంటే నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, స్ట్రైక్ ఉన్న ఇబ్బంది ఉంది, అనిల్ 10 రోజులు సినిమా తీసేస్తాడు కదా, అనిల్ 20 days సినిమా తీసేస్తాడు కదా, ఫాస్ట్గా తీసేస్తాడు కదా, అనిల్ చూసుకుంటాడు కదా, నువ్వెందుకు మమ్మల్ని టెన్షన్ పెడుతున్నావు చాలా ప్రొడ్యూసర్లు. స్ట్రైక్ ఏదో కాల్ ఆఫ్ చేద్దాం, ఏదో చేద్దాం అంటే బట్ వాళ్ళందరికీ ఏంటంటే ఆయన మీద కాన్ఫిడెన్స్, తక్కువ టైం ఉన్నా సరే సో నీకెందుకు టెన్షను, ఆయన కంప్లీట్ చేస్తాడు, ఆయన 2 days వరకు 1 day తీయగలడు, ఆయనకు అది ఉంది టాలెంట్ అని మొత్తం బటన్ అంతా ఇచ్చి ఆయన మీద వేసాం. ఆయన స్ట్రెంగ్త్ ప్రీ ప్రొడక్షన్ అండి. ప్రీ ప్రొడక్షన్ లో బ్యాకప్ ఒక బ్యాకప్ రెడీగా ఉంటుంది ఆయనకి. స్టోరీ అంత గట్టిగా రాసుకుంటారు, ఈ బ్యాకప్స్ కూడా అంత గట్టిగా ఉంటాయి. అంటే ఇది జరగకపోతే నెక్స్ట్, ఇది జరగకపోతే నెక్స్ట్. సో దానివల్ల ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఈ డేట్స్ కాంబినేషన్స్ అవన్నీ వచ్చినా we were able to accommodate it because ఒక్కొక్కసారి ఆర్టిస్ట్ లేకపోయినా కూడా ఆర్టిస్ట్ ఉన్నాడని ఆ సీన్ తీసి ఆర్టిస్ట్ విడిగా పిలిపించి మళ్ళీ ఆర్టిస్ట్ దాంట్లో పెట్టి తీస్తాం. అది కామెడీ స్పేస్ లో ఎలా వర్కౌట్ అవుతుంది అనిల్ గారు? అదే తప్పదు, ఇక ఆర్ట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఓకే సంథింగ్ యాక్షనో డ్రామానో లేదా ఏదో సీరియస్ దో అంటే మేబీ ఏమో అనుకోవచ్చు. కామెడీ ఇస్ జస్ట్ లైక్ రియాక్షన్ కూడా కదా. లాస్ట్ షెడ్యూల్ కొద్దిగా అట్లా అయింది, కానీ ప్రతి సీన్ అలా చేయలేం. కానీ ఏదన్నా 1 or 2 సీక్వెన్స్ ఇక కాంట్ బట్ ఇక తప్పదు, రిలీజ్ టైం దగ్గరకు వచ్చాం కాబట్టి అన్నప్పుడు మ్యాచ్ చేసి తీసేస్తాం. మనకి విఎఫ్ఎక్స్ వచ్చింది కాబట్టి అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు కాబట్టి ఇబ్బంది లేదు. చెప్పాలి ఇప్పుడు ఈయన అన్నారు కదా, ఒక ఆర్టిస్ట్ లేకపోయినా సజెషన్లో ఇంకెవరన్నా పెట్టి అది ఫినిష్ చేసాం. దట్ కైండ్ ఆఫ్ స్మార్ట్ వర్క్ చేశారు ఈయన. బట్ అటువైపు మీరు అన్నట్టు కామెడీకి రియాక్షన్ రావాలి కదా. సో అప్పుడే మా డైరెక్ట్లో ఉన్న యాక్టర్ బయటకు వస్తారు. సో ఆ కామెడీ, ఆ డైలాగు, ఆ రియాక్షన్ ఈయన ఇచ్చేస్తే ఆటోమేటిక్లీ ఇక్కడ ఉన్న యాక్టర్ దే కెన్ పర్ఫార్మ్ ఈజీలీ. అది జరిగింది. అందుకనే ఇద్దరు ప్రొడ్యూసర్స్ల నమ్మకం, స్టార్స్ నమ్మకం మొత్తం మీ మీద. యా,
కానీ అనిల్ రావుపూడి గారు అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అంత ఈజీ కాదు. మేము నవ్వుకుంటూ అలా మాట్లాడుతున్నాం కానీ ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ సో ఛాలెంజింగ్. ఎస్పెషల్లీ ఒక ఎంటర్టైన్మెంట్ జానరా అనేది బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఆ టైమింగ్ని మీరు జడ్జ్ చేయగలుగుతూ అలా ఉండాలి కదా. హ్యాండ్లింగ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ ఇస్ వెరీ వెరీ టఫ్. అండ్ ఎస్పెషల్లీ మీకు డైరెక్టర్గా స్వీట్ సర్ప్రైజెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఎక్స్పెక్ట్ చేయనివి. హౌ డూ యూ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్? అంటే ఏదొచ్చినా మనం ఇక పని ఆగకూడదనే మైండ్ సెట్లోనే వెళ్తాం కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దానికి ప్లాన్ బి చేసుకొని వెళ్ళిపోవటమే. సో ఇంకా నాకేంటంటే నా మెంటాలిటీ, నా నేచర్ వైజ్ నేను డిస్టర్బెన్స్ ఎక్కువ క్రియేట్ చేసే పర్సన్ కాదు. సో ఉన్న డిస్టర్బెన్స్ని క్లియర్ చేసే టైప్ కాబట్టి దట్ కుడ్ బి ఈజీ ఫర్ మీ. అంటే మేము విన్నాము ఇంతకు ముందు కూడా మీరు అన్నారు ప్లాన్ ఏ కాదు, ప్లాన్ బి కాదు, ప్లాన్ సి కూడా పెట్టుకుంటూ ఉంటారు అనిల్ రావుపూడి గారు అన్నట్టు. అది ప్లాన్ సి వరకు ఎలా ఉంటుందంటే సీన్స్లోనా లేకపోతే దాని ఎగ్జిక్యూషన్లోనా? ఈ ప్లాన్లు ఎలా వేసుకుంటారు ప్రీ ప్రొడక్షన్లో? అంటే ప్రీ ప్రొడక్షన్లో ఎగ్జిక్యూషన్కి ఏం కావాలో అది చేస్తాం. ప్లాన్ ఏ ప్లాన్ బి అంటే ఏదైనా కో డైరెక్టర్ వేసిన స్కెడ్యూలింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప స్క్రిప్ట్ ఆన్ పేపర్ మీద ఏది ఉందో ఎగ్జిక్యూషన్ అదే వెళ్తుంది. దానికి ప్లాన్లు ఏం మారో. ఎలా రాసుకున్నామో సీన్ని దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, ఆర్టిస్టులు అందరితోటి ఒక అట్మాస్ఫియర్, పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అవుట్పుట్ ఎలా బాగా తెచ్చుకోవాలి, ఇక ఇవన్నీ నాకు వెళ్ళే ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ప్లాన్లన్నీ స్క్రిప్ట్లో కాదు, ఎగ్జిక్యూషన్లో డిఫరెంట్గా. ఎస్, మీకు ఇద్దరికి అంటే మీరు ఆల్రెడీ అనిల్ గారితో వర్క్ చేశారు కాబట్టి ఆయన స్టైలు, ఆయన మేనేజ్ చేసే విషయాలు అన్నీ తెలుసు. కానీ సుష్మిత మ్యామ్ మీరు ఫస్ట్ టైం ఇంత క్లోజ్గా వర్క్ చేయడం అంత ఆన్ సెట్స్ జరిగింది కాబట్టి వాట్ సర్ప్రైజ్డ్ యూ ద మోస్ట్ ఫ్రమ్ అనిల్ గారు? హీఈస్ ఆఫ్ కోర్స్ అ వెరీ క్రియేటివ్ డైరెక్టర్ అని తెలుసు ముందే. ఆయన స్క్రిప్ట్స్లో ఎంత సరదా ఉంటుందని తెలుసు, ఆయన స్టోరీస్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలుసు. బట్ హీఈస్ వెరీ క్రియేటివ్ ఇన్ దిస్ అండి ఎగ్జిక్యూషన్. సో దట్ ఈస్ ద రియల్ సక్సెస్ ఆఫ్ అ డైరెక్టర్. ఇప్పుడు సాహు గారు అన్నట్టు అనుకున్న టైంలో, అనుకున్న ప్లాన్లో, ఉన్న మన సర్కమ్స్టాన్సెస్లో, ఇప్పుడు వర్షాలు, యాక్టర్ డేట్లు, ఇవన్నింటిలో కూడా ఆయన అనుకున్న స్క్రిప్ట్ తీయగలిగారు కదా. దట్ ఈస్ ద వేర్ హీ యూజ్డ్ హిస్ క్రియేటివిటీ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. ఆయన ఇప్పుడు చెప్తున్నట్టు దేనికి నో చెప్పరు, దేనికి ఇది కుదరదు అంటారు, ఏమీ లేదు. సో దట్ వాజ్ అ వెరీ స్వీట్ సర్ప్రైజ్ ఫర్ మీ. యూజువలీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ పెద్ద డైరెక్టర్ కదా ఉంటాయి కొన్ని ఇవి అవి అని, బట్ నథింగ్. హీఈస్ అ గ్రేట్ ప్లానర్ అండ్ సూపర్బ్ ఎగ్జిక్యూటర్. ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అయినా కూడా మీలో ఏ మార్పు లేదని అర్థమైంది అనిల్ గారు. సూపర్. అండ్ సాహు గారు, మీకు నాకు తెలిసి బియాండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మీ ఇద్దరికి ఒక బాండ్ ఏర్పడిపోయి ఉంటుందని మా నమ్మకం. హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ దట్? డెఫినెట్గా అండి, నాకు ఈ సినిమా పరంగా కానీ వేరే పర్సనల్ విషయాలు చాలా షేర్ చేసుకుంటూ ఉంటాం, ఇండస్ట్రీ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, ఒపీనియన్స్ కానీ ఏదైనా. సో దాన్ని ఏమంటాం, మూవీ విషయానికి వస్తే విషయాలంటే అత్తగారు మామగారిని ఎలాగ అలాంటివి లేవు కదా. అవన్నీ సినిమాలు చూపించేస్తున్నారు ఇంకా. సో ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా ఆయన ముందు డైరెక్టర్గా సరే నా సినిమా ఇది బాగుండాలి అని ఎంత ఆలోచిస్తారు, ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా వల్ల ఎంత లాభం ఉండాలి అనేది కూడా ఆలోచిస్తారు. మనం చూస్తే చాలా తక్కువ మంది డైరెక్టర్స్కి అసలు ముందు అది ఉంటుంది. ఈయన ఏంటంటే ముందే బడ్జెట్ వేసేప్పుడు కూడా ఓకే అసలు మనకి ఎంత బిజినెస్ అవుతుంది, మనం ఎంతలో తీస్తే సేఫ్ అవుతాం, ఎట్లా ఏంటి, మనం రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినా కూడా ఎంత బాగుండాలి, అందరూ బాగుండాలి, బయర్స్ కానీ ఎగ్జిబిటర్స్ అందరూ. సో ఈ స్పేస్లో అందరూ హ్యాపీగా ఉంటే నాకు ముందు హ్యాపీగా ఉంటుంది, నేను పీస్లో పడుకుంటాను. ఎప్పుడు అదే చెప్తాడు నాకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, నేను చూసి కంట్రోల్ చేస్తాను. ఎంతసేపు తన మైండ్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ చైన్లో ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు ఆలోచిస్తారు, కానీ వేరే ఆలోచన ఉండదు. తను ఒక్కోసారి తనే కాంప్రమైజ్ అవుతాడు. సరే ఒక సీన్ చేద్దాం అనుకుంటే అబ్బా ఇది ఎందుకు లెక్క చెక్ అవుతుంది, ఇంకో ఆలోచిస్తాను. సో ఆ క్లారిటీ తనకు ఉంది కాబట్టి ఒక సీన్కి 4-5 రకాలుగా కూడా ఆలోచించి ఎక్కడ తగ్గిద్దాము ఏంటి అనేది అది ఆయనే. నేను అందుకనే అంట నీళ్ళు ఉండగా దిగులు తనకు ఎందుకు అంటానంటే దానికే అంట. సో ఆ ప్రెషర్ అంతా కూడా ఆయనే పడతాడు పాపం. ప్రొడ్యూసర్ల స్లోగన్ అనిల్ ఉండగా దిగులు దండగా. అది డెఫినెట్ అండి. ఐ థింక్ బడ్జెట్ విషయంలో మాట్లాడితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎస్పెషల్లీ విత్ అనిల్ గారు ఇస్ ప్రమోషన్. అంటే సినిమా బడ్జెట్ డివైడ్స్ ఇంటూ 2 parts, ఒక ప్రొడక్షన్కి ఒకటి ప్రమోషన్కి అన్నట్టుగా ఉంటుంది కదా. ఈ ప్రమోషన్ ప్లానింగ్లో హీస్ డెఫినెట్లీ నంబర్ 1 మాస్టర్. మాట్లాడకూడదు ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రమోషన్ తక్కువ అయింది కదా, నేనే ప్రమోట్ చేసి ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగేటట్టున్నారు. అవునా? బట్ ఈ ప్లానింగ్ ఎలా జరుగుతుంది, ఏ స్టేజ్ నుంచి జరుగుతుంది, ఆ బడ్జెట్ డివిజన్ ఎలా జరుగుతుంది మాకు తెలియాలి.
అంటే ప్రమోషన్స్కి నాకు తెలిసి ప్రొడక్షన్కి పెద్ద బడ్జెట్ ప్రెషర్ ఉండదండి. అంటే ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయటం, లేకపోతే అవుట్డోర్ ఈవెంట్ చేయటం అంటే అంతే. ఈ మనకి మిగతా అన్ని సెట్లో షూట్ చేసి ఇప్పుడు ఈ మధ్య అంతా అదే చేస్తున్నాం. అంటే సంక్రాంతి నుంచి అదే స్టార్ట్ చేశారు, అంత ముందు కూడా కొంతమంది అలా చేసేవాళ్ళు. సో మనకి లైవ్గా ఏమేం చేస్తామో మన వర్క్ జరిగేటప్పుడే జరిగిపోతున్నాయి. పర్టికులర్గా ప్రొడక్షన్కి బడ్జెట్ అంటే ఈవెంట్స్ చేసినప్పుడు తప్పితే విడి టైంలో మిగతా అన్ని లైవ్ దీంట్లోనే టీమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మన మేకింగ్ వీడియోస్ అని మన దాంట్లో క్లిప్స్ తీసుకొని చేయటం, లేకపోతే చిన్న చిన్న స్కిట్స్ చేయటం. సో ఇట్లా మాకు చూస్తే ఆయన ప్రమోషన్ ఫస్ట్ డే స్టార్ట్ చేశారుగా, ఓపెనింగ్ డేనే ప్రమోషన్ స్టార్ట్ చేశారుగా. ఉగాదికి ఓపెన్ చేస్తే సంక్రాంతికి రిలీజ్, అక్కడే అర్థమైపోతుందండి ప్లానింగ్ ఎలా ఉంది అని చెప్పేసి. బట్ ఐ థింక్ యూ డిజర్వ్ ఆల్ ద అప్లాజ్. ఈరోజు ప్రొడ్యూసర్స్గా మీ ఇద్దరికి, ఎస్పెషల్లీ మెగాస్టార్ హిమ్సెల్ఫ్ మీకు స్టేజ్ పైన, ఎస్పెషల్లీ మీకు మా పెద్ద బిడ్డ అంటూ ఆయన మాట్లాడుతుంటే మాకే భలే ఎమోషనల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించుంటుంది దాట్ మూమెంట్? ఇట్ వాస్ వెరీ హార్ట్ వార్మింగ్ అండి. అంటే ఆయన సెపరేట్గా నన్ను పొగుడుతున్నారు కానీ బట్ ఇదన్నీ ఆయన చూసి నేర్చుకుంది. ఆయన కూడా ఇంటికి పెద్ద బిడ్డ, సో ఆయన చూసి ఇది ఇంతే కదా, అంటే ఎల్డర్ అంటే ఇలాగే ఉండాలి కదా అని నాకు ఫస్ట్ నుంచి ఇది చూసి నేర్చుకున్నావు. ఇది జస్ట్ న్యాచురల్ కదా, ఇలాగే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనుకున్నాం. బట్ వెరీ టచింగ్ దట్ ఇలాగ పబ్లిక్లో, ఇంకా ఈ పబ్లిక్ ఫోరంలో ఎప్పుడు ఆయన అది అడ్రస్ చేయలేదు. సో ఫస్ట్ టైం చేసింది. ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆ రోజు అమ్మ చాలా హ్యాపీ అయిపోయారు. ఫస్ట్ ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఆయన దిష్టి తీస్తానంటారు, బట్ ఈసారి మీకు కాదు మీ పెద్దమ్మాయికి తీయాలి ఫస్ట్ అన్నారు. సో వాళ్ళిద్దరికన్నా మా పిల్లలు ఇద్దరు దేవర్ రియలీ హ్యాపీ. ఈవెంట్ అయిన తర్వాత ఒక 2-3 hours కూర్చున్నా నైట్ దీని గురించి మాట్లాడుతూ. హౌ స్వీట్. వావ్, ఐ థింక్ మెమరబుల్, వన్ ఆఫ్ వెరీ 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 మెమరబుల్ ఈవినింగ్ అయింది. అండ్ సావు గారు కూడా ఐ థింక్ కామ్గా కూల్గా హ్యాండిల్ చేశారు అని మెగాస్టార్ చెప్పడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది. కానీ అదే మళ్ళీ ఏంటంటే ఇంత పెద్ద భారీ చిత్రం చేస్తూ కామ్గా కూల్గా ఉండడం కూడా పెద్ద విషయమే డెఫినెట్గా. అది ఎలా మేనేజ్ చేస్తారో మరి మీరేమన్నా చెప్పాలి మాకు. లేదండి, నాకు అంత తొందరగా అంత కోపం రాదు, చాలా టైం తీసుకుంటాను. అంటే మాకు చెప్తున్నారా లేకపోతే మేము ఇంటర్నల్గా కూడా కనుక్కోండి, పర్లేదు, ఎవరైనా చెప్తారు. అంతేనా? ఓకే ఓకే. జరిగిన అఫ్ కోర్స్ మాకైతే ఎప్పుడు ఇలాగా స్మైల్తోనే కూల్గా కనిపిస్తుంటారు. సో అనిల్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ మెగాస్టార్తో అనిల్ రావిపూడి గారు కలుస్తున్నారు అన్న మూమెంట్, ఇది టాక్ వచ్చినప్పటి నుంచి కూడా మాలో ఎక్సైట్మెంట్ పెరుగుతూనే వచ్చింది. ఎందుకంటే వి ఆల్ లవ్ చిరంజీవి గారు ఇన్ ఎంటర్టైన్మెంట్ స్పేస్. అంటే ఆయనలోని మాస్, యాక్షను, డ్రామా ఎన్ని చూసినా వి ఆల్వేస్ క్రేవ్ ఫర్ దట్ కామెడీ స్పేస్. కాబట్టి అది కూడా మీ టైమింగ్. సో మీరు అసలు రాసేటప్పుడు కానీ కథ అనుకున్నప్పుడు కానీ యూ డెఫినెట్లీ వాంట్ టు మేక్ ఇట్ మోస్ట్ ఆఫ్ ఇట్ కదా. ఎలా ఏమనుకున్నారు అసలు? వాట్ వాజ్ రన్నింగ్ త్రూ యువర్ మైండ్? అంటే అదే మీరు అన్నట్టు ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ స్పేస్లో ఆయన ఈ మధ్యకాలంలో చేయలేదు. ముందు దాంట్లో ఒక కథ రాయాలి. అండ్ చిరంజీవి గారు కామెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనర్స్లో చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ ప్రూవ్డ్ బ్లాక్ బస్టర్స్ అన్ని చాలా పెద్ద పెద్ద హిట్లు అయ్యాయి. బట్ ఆయన కంబ్యాక్ తర్వాత అంత ఫుల్ సినిమా ఆయన చేయలే. సో నాకు అవకాశం వస్తే బాగుండే, నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. సో ఆయన కథ చెప్పగానే ఫస్ట్ దాంట్లో ఉన్న సోల్ యాక్సెప్ట్ చేశారు ఆయన. సో కథ బాగుంది, బేస్ బాగుంది, ఎమోషన్ బాగుంది, ఇక నీ ఇష్టం, దీంట్లో నువ్వు ఎంత గేమ్ ఆడితే అంత రేంజ్ అవుద్ది, ఇక చేసుకోపో అని వదిలేశారు నన్ను. ఇక వదిలేసాక ఖచ్చితంగా ఒక 1.5 monthకి ఫుల్ నరేషన్ ఇచ్చాను ఆయనకి. ఫస్ట్ హాఫ్ ఒకసారి, సెకండ్ హాఫ్ ఒకసారి. అసలు ఆయన ఫుల్ హ్యాపీ అయ్యారు. అక్కడి నుంచి 8 నెలలు ఏం జరిగిందో, ఎలా గడిచిపోయిందో అసలు అదొక రైడ్, పిక్నిక్ లాగా. ఆయనతో ఒక ఎన్నో వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, మెమరీస్, ఆయనతో కూర్చొని ముచ్చట్లు. రోజులు చేసుకుని ఉండొచ్చు కదా, ఎక్కువ రోజులు సార్తో ట్రావెల్ చేయడం. నాకు ఎక్కువ రోజులు చేయాలని కాదు, నాకు ఎంత తొందరగా సినిమా తెచ్చి ఆడియన్స్ ముందు చూపించాలని ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ ద టైం అన్నట్టు అనిపించింది. సో అంటే ఎన్నో మూమెంట్స్ తీసుకున్నాను. అండ్ ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన షేర్ చేసుకున్న మూమెంట్స్, ఆయన నాకు ఇచ్చిన కొన్ని కాంప్లిమెంట్స్ అన్ని లైఫ్లో మర్చిపోలేను. మెమరబుల్ జర్నీ. సో ఇక కామెడీ సైడ్ ఆయన వస్తే ఎలా ఉంటుంది, ఆయన ఫుల్గా దిగితే ఎలా ఉంటుంది అనేది మీరు రేపు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. మాకు ఆల్రెడీ ట్రైలర్, ఈ పార్ట్స్ చూస్తేనే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వింటేజ్ మాకు కనిపిస్తూ గుర్తొస్తూ ఉందన్నమాట. దొంగమొగుడు దగ్గర నుంచి అన్నయ్య వరకు, ఈవెన్ వేలు చూపించి మాట్లాడతా వెంటి దగ్గర కూడా అన్నయ్యలోని చిరంజీవి గారు బయటకు వచ్చినట్టు అనిపించింది. సో అలా వీ కుడ్ రిలేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ అండ్ ఎక్స్ప్రెషన్, రియాక్షన్స్.
ఐఎమ్ ష్యూర్ ఎంటర్టైన్మెంట్ అంటేనే ఇంప్రొవైజేషన్లు బోల్డ్ జరుగుతూ ఉంటాయి. ఇంకా అందులోనూ చిరంజీవి గారు లాంటి స్టార్ ఎంటర్టైనర్ ఉన్నారు అని అంటే డెఫినెట్గా ఎనీథింగ్ దట్ సర్ప్రైజ్డ్ యూ, అబ్బా ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే అని అనుకున్నది సార్? చాలా ఉన్నాయి అట్లాంటివి. అంటే ఆయన చెప్పేటప్పుడు కామ్గా ఒకటి నేను అనుకున్నది చెప్పేస్తాను. కొన్ని ఆయనకి మైండ్లోకి వస్తుంది నేను ఏదైనా చేద్దామని. ఒక్కోసారి చెప్తారు, ఒక్కోసారి చెప్పకుండా చేసేస్తారు. ఆ చెప్పకుండా చేసి చాలా బాగుంటాయి. మనం ప్రిపేర్ అయి ఉన్నాం కదా, ఉంది అది చెప్పలేను. డైలాగ్ కాకపోయినా అదే రివీల్ చేయకూడదు. వెంకీ గారి కాంబినేషన్ లో ఒకటి చేసాం, ఆ ఫోటో దిగడానికి వస్తారు. చాలా క్యూట్ గా చేశారు ఆయన. అసలు అది నేను చెప్పలే, ఆయన దూరంగా ఉండి చూసేది అనుకున్నాం, బట్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఆయన చిన్న ఇంప్రూవైజ్ చేశారు. అది చాలా బాగుంది. జనరల్గా ఆయన ఇమేజ్ కి ఆ క్యారెక్టర్లో ఉన్నారు కాబట్టి, ఆ శంకర్ ప్రసాద్లో బిహేవ్ చేశారు కాబట్టి చేయగలిగారు. దట్ ఈస్ ఆర్టిస్ట్గా ఆయన ఎంత క్యారెక్టర్లు ఓన్ చేసుకున్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్. అలాంటివి చాలా చేశారు. ఇంకా ఆయన అదే చెప్పాను కదా, సో కామెడీ టైమింగ్ ఆయనకి నరాల్లోకి ఎక్కిందా, ఆయనకి అన్స్టాపబుల్. బికాస్ ఆ డైలాగ్ డెలివరీలో కానీ ఆ రియాక్షన్, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ అసలు భలే. డబ్బింగ్ లో కూడా చేశారు చాలా చిన్న చిన్న ఇంప్రూవేషన్స్ అన్ని. ఓకే, సో ఫన్నీగా మాడ్యులేషన్స్ అన్ని. ఇంకా మేము లెక్క పెట్టుకోవాలి అంతే రేపు థియేటర్లో, డౌట్ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ మూమెంట్, అవును ఇప్పుడు ఏమైనా లీక్ చేస్తారా ఏ టైంలో వస్తుంది ఆ కాంబినేషన్ అని? వెంకీ గారి సీన్లోనే, వెంకీ గారి సీన్లోనే వెంకీ గారి ఎంట్రీ ఎప్పుడు వస్తుంది అని, సినిమాలో ఎప్పుడు వస్తారా, సినిమాలో చెప్పాం కదా, చూస్తూ ఉండాలి కదా. సినిమా లాస్ట్ 20 minutes లో దిగుతారు ఆయన. ఆ స్టెప్ అడుగు పెట్టడం లాస్ట్ 20 minutes ఉందనగా అదనమాట సంగతి. కొంచెం ఎదురు చూస్తూ ఉన్నాం, తప్పదు. సో దాట్ మూమెంట్ ఐఎమ్ ష్యూర్ థియేటర్లు మొత్తం వాళ్ళిద్దరు కలుసుకోవటం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం, వాళ్ళిద్దరు అల్లరి చేయటం తెలుగు ప్రేక్షకులు ఇంకో 2-3 సంక్రాంతులు గుర్తుపెట్టుకునేలా ఉంటుంది. అంటే మన తెలుగు ప్రేక్షకులకి 4 pillars ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని అంటాం. అందులో 2 pillars-ని ఒక స్క్రీన్ పైన పండక్కి చూస్తున్నామంటే అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కైండ్, మీ డైలాగే చెప్పాలి. సో బట్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట కూడా అన్నారు, సినిమాలో ఇమోషన్స్ యాంగిల్ కూడా చాలా ఉంది అనేసి, విచ్ మనకి ట్రైలర్లో కానీ అది ఎక్కువ కనిపించలేదు. మనకి ఎక్కువ యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఇవి బాగా కనిపించాయి. ఇమోషన్ సైడ్ గురించి మీరు ఏం చెప్తారు? మేము ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కథకి ఎంత అవసరమో అంతే చేసేవాడిని అది, బట్ చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయింది కథలో. అండ్ నయనతార అండ్ ఇద్దరు పిల్లల మధ్య జరిగే డ్రామా కానివ్వండి, చిరంజీవి గారి మధ్య పిల్లలతో ఉండే మూమెంట్స్ కానివ్వండి, చాలా లైవ్లీగా ఉంటాయి, చాలా టచింగ్గా ఉంటాయి. అండ్ ఉన్న ఒక 2-3 సీక్వెన్స్లు కూడా అది మనకు ఒక తెలియని ఒక అనుభూతుల్ని క్రియేట్ చేస్తాయి. అండ్ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీ అత్త కోడల మధ్య ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్, బట్ దాంట్లో కొన్ని పాయింట్స్ కానీ మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ కానీ కొద్దిగా కొత్తగా ఫీల్ అవుతాం. ప్రజెంటేషన్ ఆఫ్ ద, అంటే కొద్దిగా ఇలా కూడా ప్రజెంట్ చేయొచ్చు సీన్స్ని, మంచి మ్యాటర్స్ చెప్పాం. అదే కదా ఈ సినిమా అంటే, ఎంటర్టైన్మెంటే కాదు, దాంట్లో ఎంతో కొంత మన లైఫ్లో మన రియల్గా వెళ్ళే టైంలో మనం ఒక హ్యూమన్ రిలేషన్స్ అంటాం కదా, వాటి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్, వాటికి సంబంధించిన సొల్యూషన్స్, వాటికి సంబంధించిన ఆలోచించేటువంటి పాయింట్స్, అది మనం చెప్పడం వల్ల వాళ్ళు ఏదో మారిపోతాను కదా, కానీ దట్స్ ఏ డిస్కషన్కి, డిబేట్కి ఉపయోగపడేలా మేబీ ఇఫ్ యూ థింక్ ఇన్ దిస్ వే అలా ఉంటుంది అనే ఒక అప్రోచ్లో చేసాం. అయితే చెప్తాను అన్ని, అందుకే చాలా బాగా కుదిరింది ఈ సబ్జెక్ట్. నాట్ ఓన్లీ ఫన్, దర్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ ఇన్ దట్. ఐ థింక్ అందుకనే ఫ్యామిలీ ఆడియన్స్ అనిల్ గారి సినిమా అనగానే మొత్తం పట్టు చీరలు కట్టి వీలైతే జంతికలు, అప్పాలు డబ్బాలో పెట్టుకొని మరీ థియేటర్కి వెళ్ళే పరిస్థితి ఉందంటే డౌట్ లేదు అసలు. అండ్ ఈసారి మామూలుగా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్లో మనకి రిలేటబుల్ కంటెంట్ మీ నుంచి చాలా వచ్చింది. మామూలుగా సంక్రాంతి అంటేనే అల్లుళ్ళ టైము, మీరు ఈసారి ఇంకా అల్లుళ్ళకి టిప్స్ ఇస్తున్నట్టున్నారు కదా, అత్తగారిని మామగారిని ఎలా వేధించాలి, ఎలా ఆడుకోవాలి. మీరు అక్కడ పాయింట్ గమనించాలి, మనల్ని టార్చర్ పెట్టే అత్తగారు మామగారు అన్నా కానీ అందరిని మంచిగా ఉండే వాళ్ళని ఎందుకు చెప్తాం, మనల్ని బాగా టార్చర్ పెట్టే వాళ్ళ గురించి చెప్పాం. ఓకే, సో ఈసారి అలా మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని కవర్ చేయబోతున్నారు. అండ్ ఈ మొత్తం ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో దీన్ని డెఫినెట్గా ఎన్హాన్స్ చేసి మమ్మల్ని ఆబ్వియస్గా ఒక మ్యూజికల్ హిట్గా కూర్చోబెట్టింది డెఫినెట్గా భీమ్స్ గారి పాటలు. అంటే నాకు తెలిసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాట ఇచ్చినట్టున్నారు మీరు, మీసాల పిల్ల, యూనో వైఫ్ అండ్ హస్బెండ్ అలాగా.
శశిరేఖ ఏమో లవర్స్కి ఇచ్చినట్టు, అండ్ మాస్ పాట ఆబ్వియస్గా మెగా విక్టరీ సాంగ్, ఇలా ఒక్కొక్క జాన్రా స్ప్రెడ్ చేసినట్టు అనిపిస్తుంది. ప్లాన్డా ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక రిలేటబుల్ సాంగ్? సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో శశిరేఖ వచ్చేసి కథలో వాళ్ళు పెళ్లికి ముందు జరిగేటువంటి ఒక సిచ్యువేషన్గా వచ్చే పాట. మీసాల పిల్ల అంటే పెళ్లి అయిన తర్వాత జరిగే పాట. సో వెంకీ చిరంజీవి గారిది ఇట్స్ లైక్ మాస్ నెంబర్. అండ్ ఓపెనింగ్ సాంగ్ వచ్చేసి అది ఇంట్రోకి ఒక కొద్దిగా ట్రెండీగా చేసాం అది. సో అది మేమే అంటే మాకే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది. ముందు అసలు ఏదేదో అనుకుని ఫైనల్ గా ఆ సాంగ్ వచ్చింది. ఓకే, అది ఈ రోజు షేక్ చేసేసింది అందరినీ. సో దట్ ఈస్ మామూలుగా ఏ పాట వచ్చినా ఈ మధ్య కాలంలో ఈ పాటలో హుక్ స్టెప్ ఏ ఉంది అని అడుగుతూ ఉంటాము. అలాంటిది పాటే హుక్ స్టెప్ అయింది. సో ఎలా ప్లాన్ చేశారా హుక్ స్టెప్? హుక్ స్టెప్ అనేది రామ్ జోగి శాస్త్రి గారు ఇచ్చిన ఐడియా, లిరిక్ రైటర్. ఓకే ఓకే. మనకి అక్కడ మేము ఒకటి ఏదో సరే ఫస్ట్ ఏదో జిల్లిల్లమ్మ ఏదో అన్నాడు అతను, డోరెమఫ సరేమప్ప డోరెమఫ ఏదో అన్నాడు ఆయన. మేము రఫ్ ట్యూన్ కదా అనుకున్నాం, బట్ రామ్ జోగి గారు ఒక 8 ఆప్షన్లు రాశారు. దానికి ఏమేమి పెట్టచ్చు 8 ఆప్షన్లు అందరికి హుక్ స్టెప్ నచ్చింది. సో వీళ్ళు పుట్టు హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ అని అందరూ మొదలెట్టాం. యా, ఐ థింక్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు కలిసి ఆయన ఒక కేమియో చేస్తున్నారంటేనే మాకు ఎక్సైట్మెంట్. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక పాట కూడా చేస్తున్నారనే ఇది ఐ థింక్ ఇట్స్ యాడెడ్ బోనస్ అని చెప్పాలి. హౌ డిడ్ యూ క్రియేట్ అసలు వెంకటేష్ గారిని ఇంక్లూడ్ చేద్దాము అన్న థాట్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం ఎగ్జిక్యూషన్ వరకు? అంటే వెంకీ గారిని ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఇట్స్ లైక్ చిరంజీవి గారు గైడ్ చేశారు. ఇలాంటి ఈ కథలో ఇంకొక స్టార్ కూడా వస్తే బాగుంటుంది, సో ఇలా వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఆయన ఒక చిన్న హింట్ ఇచ్చారు. హింట్ ఇచ్చాక మేము దాన్ని అల్లుకుని పోయాం టీం అంతా దాన్ని. అంటే అది చాలా ఛాలెంజ్, అది నాట్ ఈజీ. పేపర్ మీద దాన్ని వర్కౌట్ చేయటం, దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావటం, అంటే ఇద్దరు హీరోని బ్యాలెన్స్ చేయటం, ఆ హీరోకి మధ్య డైలాగ్స్ రాయటం, మేనరిజమ్స్ క్రియేట్ చేయటం, ఇట్స్ లైక్ వెరీ టఫ్ ప్రాసెస్. అండ్ వీ వెంట్ త్రూ దట్. చేసాము, చక్కగా పేపర్ మీద తెచ్చుకొని హీరో గారికి నరేట్ చేసేసరికి అసలు నేను ఊహించలేదు నువ్వు ఎంత అద్భుతంగా చేసుకొస్తావని. సూపర్ అబ్బాయి, ఇది స్టాండ్అవుట్ అవుద్ది బ్లాక్ అని చెప్పి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక వెంకీ గారు ఇంకా చిరంజీవి గారి మీద అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, నా మీద అవుట్ ఆఫ్ లవ్, ఈ జస్ట్ ఎంటర్ అయిపోయారు. అసలు ఏం లేదు, ఈ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్. అంత దాన్ని అలా ఒక మ్యాజికల్గా మాకు వచ్చి సపోర్ట్ చేసి వెళ్ళిపోయారు. మీకు ఆల్మోస్ట్ వెంకటేష్ గారితో కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నట్టే ఉందేమో కదా? అదే లాస్ట్ 4 years లో 4 ఫిలిమ్స్ చేశారు. అదే సంక్రాంతి కరోనా తీసేస్తామంటే లాస్ట్ 5 years లో 4 ఫిలిమ్స్ చేసినారు. అదే కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ చేస్తున్నట్టే. యా, బట్ సచ్ ఎ స్వీట్ పర్సన్. ఐ థింక్ సో స్వీట్ ఆఫ్ హిమ్ టు డూ దిస్. అండ్ ఐ థింక్ విక్టరీ వెంకటేష్ గారికి ఆన్ స్క్రీన్ నేమ్ లైక్ పెళ్లికాని ప్రసాద్ అని చాలా ముందుగా అందరం పిలుస్తూ ఉంటాం. అలాంటిది ఇక్కడ పెళ్ళైన ప్రసాద్ పెళ్లికాని ప్రసాద్ కలుస్తున్నారు అనమాట స్క్రీన్ పైన. పెళ్ళైన మన శంకర వరప్రసాద్ గారు ఆ యాంగిల్లో ఏమైనా వర్కౌట్ చేయాలి? బాగా గెస్ చేశారు మీరు. రియల్లీ చాలా మంచి గెస్ అయింది. ఓకే, లెట్స్ సీ. బట్ ఆయన పేరు ప్రసాద్ కాదు, సినిమాలో కాదు, వెంకీ గౌడ. ఎస్ చెప్పారు కదా, ఫ్రమ్ బెంగళూరు. మంచి మాస్ కర్ణాటక. ఓకే, సో ఇక్కడ సింగిల్ హ్యాండ్ గణేష్ బయటకు వస్తున్నారా? లేదు, వెంకీ గౌడనే. అసలు టోటల్ ఆ వైబ్ వేరు, టోటల్ వైబ్, టోటల్ ఆయన యాటిట్యూడ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అవునా? ఓకే, సో చూసిన ఆడియన్స్గా, ప్రొడ్యూసర్స్గా పక్కన పెట్టేస్తే ఆడియన్స్గా వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆన్ సెట్? కానీ అసలు ఆన్ సెట్ అండ్ ఆన్ స్క్రీన్ ఇస్ ద సేమ్ వైబ్ విత్ అనిల్ గారు. మనకి మీకు స్క్రీన్ మీద ఎంత ఫన్ చూపిస్తారో ఆన్ సెట్ అంతే ఫన్, అంతే ఎనర్జీ. అది జస్ట్ ఆయన టైమింగ్లో కాదు, ఆయన పాజిటివ్ యాటిట్యూడ్లోంచి వస్తుంది. సో దట్ వాజ్ ద బెస్ట్ థింగ్. బట్ సినిమా చూసిన తర్వాత అంటే యూనో వాట్ ఎవర్ వీ వర్ సీయింగ్ కొద్దిగా, బట్ అది చూసిన తర్వాత అనిపించింది ఎప్పుడెప్పుడు ఆడియన్స్తో ఇది షేర్, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేసరికి వీ వాంట్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి. సో అందరూ చూడాలి, అందరూ ఎంజాయ్ చేయాలి, దాని గురించి అందరూ కూర్చుని మాట్లాడుకోవాలి, అది అలా అనిపించింది. దట్ ఈస్ అ ఫీలింగ్. మూవీ కూడా అదే అంటా ఉన్నా అనిల్తో, నేను థియేటర్లో సినిమా చూస్తాను, నేను చూడండి సినిమా చూపెట్టద్దని కూడా అన్నాను. ఎందుకంటే నాకు ఆడియన్స్తో ఎంజాయ్ చేయాలి సినిమా అని. థియేటర్ చూడలేదండి సినిమా. నేను ఒక్కోసారి మిక్సింగ్ అక్కడికి వెళ్ళినా సరే వెళ్ళిపోయాను బయటికి, 2 నిమిషాలు ఉంటే వెళ్ళిపోయాడిని. నేను పబ్లిక్లో చూస్తాను సినిమా, ఎంజాయ్ చేస్తాను ఆడియన్స్తో, ఫస్ట్ వన్ ఎంజాయ్ చేయాలని. ఎందుకంటే అంత పెద్ద స్టార్స్తో పనిచేసాం కదా, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అది మనం అలా చూడటం కన్నా ఒక క్రౌడ్లో చూస్తేనే వీ కెన్ ఎంజాయ్ ద మూవీ అని నేను చూడలేదు. ఒక ఫస్ట్ హాఫ్ చూశారు,
ఫస్ట్ హాఫ్ చూశారు అది ఫ్లోలో, అంటే వితౌట్ ఆర్ఆర్ డైలాగ్ డబుల్ పాజిటివ్ చూశారు. అక్కడే చాలా నాకు ఇంక నేను సెకండ్ హాఫ్ చూడండి థియేటర్ చూస్తాను. ఫస్ట్ హాఫ్ తో సినిమా అర్థమైపోయింది. చాలా బాగుంది. షూర్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ బోత్ దేర్ ఎనర్జీస్. అంటే మాకైతే మొన్న స్టేజ్ పైన చూస్తే ఇద్దరు ఏ కాలేజ్ స్టూడెంట్స్ అని అడగాలనిపించింది, చిరంజీవి గారిని వెంకటేష్ గారిని. అలాగే ఉండాలి. ఆ రేంజ్ యూనో అపియరెన్స్ కానీ ఎనర్జీ కానీ అన్ని విధాలుగా అలా ఉన్నారు. సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఐ థింక్ అనిల్ గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో మాకు కొత్తగా చిరంజీవి గారు కనిపించబోతున్నారు అన్న దాంట్లో ఐ థింక్ యాక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ఎన్ఎస్ఏ ఏజెంట్. సో ఆ పార్ట్ అసలు ఎలా ఉండబోతుంది? బికాజ్ చాలామంది స్వాగ్ గురించి మాట్లాడుతున్నారు, ఎస్పెషల్గా చిరంజీవి గారి అపియరెన్స్లో. సో వాట్ యూ? నాకు ఫస్ట్ నుంచి ఆయన్ని సినిమా మొత్తం ఇలా క్లాస్ లుక్లో చూడాలని కోరిక. మీరు చూస్తే ఖైదీ నంబర్ 150 కానీ, సైరా అంటే హిస్టారికల్ ఫిల్ము, గాడ్ ఫాదర్లో కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ పెద్దరికంగా ఉంటారు, వాళ్ళ తెలుగులో కంప్లీట్ మాస్. మీరు ఏ సినిమా చూసినా కంప్లీట్ మాస్లో కనిపించారు. అసలు ఎంత బాగున్నారు హ్యాండ్సమ్గా. సో నేను ఆ క్యారెక్టరైజేషనే ఫిక్స్ అయింది. నేను సినిమా అంతా సూట్లు టీషర్ట్లు క్లాస్గా ఉండడానికి క్యారెక్టర్ రాసేది. ఫస్ట్ ముందు లుక్ సినిమా అంతా ఒకలాగా ఉంటుంది, అందంగా హ్యాండ్సమ్గా కనబడతారు ఆయన అని చెప్పి ఆ నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ అని ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఐబీ బ్యాక్ డ్రాప్ అని చెప్పి కథ రాసుకున్నాం. ఇంకా దాని నుంచి దానికి ఒక ఫ్యామిలీ డ్రామా లింక్ చేసి ఇక అల్లుకుంటూ వెళ్ళిపోయాం. సో దట్ ఈస్ ద సీక్రెట్. ఎందుకు ఆ కథలో క్యారెక్టర్స్ ఎంచుకోవడానికి, టు షో చిరంజీవి గారి క్లాస్. సో అండ్ ఇక దానివల్ల ఏంటంటే క్యారెక్టర్ పరంగా మనకి యాక్షన్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కథ కూడా మనం అటువైపు తీసుకెళ్ళచ్చు, ఒక ఇన్వెస్టిగేషన్, ఒక క్రైమ్కి లింక్ చేయొచ్చు. సో బోల్డ్ అవకాశాలు ఉంటాయి మనకి, నాట్ ఓన్లీ ఫ్యామిలీ డ్రామా, లేయర్స్ వేయచ్చు అని చెప్పి అది తీసుకున్నాం. దానికి తగ్గట్టుగానే కథ నీట్గా ఇన్వెస్టిగేషన్, క్రైమ్, యాక్షన్ ఉంటూ వాటిల్లో అద్భుతమైన మన కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫన్, డ్రామా, ఎమోషనల్. నైస్ నైస్. అనిల్ రావిపూడి గారు ఎంత మంచి డైరెక్టర్, అంతే మంచి యాక్టర్ అని కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఒక్కసారి వేలు చూపించి మాట్లాడతావేంటి అన్నది మీరు చెప్పేస్తే మనం ఫుల్ ఖుష్ అయిపోతాం ఈరోజు. అది నేను చెప్తే ఆయన చెప్పేసి మీరు కూడా బిహేవ్ యువర్ సెల్ఫ్. శశి వేలు చూపించి మాట్లాడతావేంటి? నీకు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవా ప్లీజ్, అందరూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో టికెట్ రేట్స్ గురించి జనరల్గా ప్రతి సినిమాకి ముందు ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది. కొన్నిసార్లు ఫ్యాన్స్కి ఒక రకమైన యూనో ఇన్కన్వీనియన్స్ కూడా వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఐ థింక్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మన శంకర వరప్రసాద్ గారు పండుగొస్తున్నారుకి ఆడియన్స్కి టికెట్స్ ఎలా అందుబాటులో ఉండబోతున్నాయి, ప్రైసెస్ గురించి కూడా ఒక్కసారి మీ మాటల్లో చెప్పేస్తే మాకు క్లారిటీ వస్తుంది. టికెట్ ప్రైజెస్ లాస్ట్ ఇయర్ ఏదైతే సంక్రాంతి సినిమాలకు ఉన్నాయో ఆంధ్రాలో అదే ఉన్నాయండి. మనం సపరేట్గా పెంచింది ఏం లేదు. తెలంగాణకు వస్తే డెఫినెట్గా ఎఫోర్డబుల్ ప్రైజెసే పెట్టాం, కానీ ఏది మన ఆడియన్స్ మీద భారం అయ్యే ప్రైజ్లు అయితే ఏం పెట్టలేదు. అన్నీ చూసుకుని అన్ని సినిమాల కన్నా చెప్పాలంటే పెద్ద సినిమాలతో పోలిస్తే వాటికన్నా తక్కువ రేట్లే మనం తీసుకొచ్చాం. సో ఎక్కడ ఎవరికి ఆ ఇబ్బంది అనేది రాదు. నో ఫ్యాన్సీ ప్రైజెస్. ఓకే, వెరీ వెరీ అఫోర్డబుల్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి. మీరు మన సోషల్ మీడియా చూసినా పొద్దున్న మేము చూస్తున్నాము, డెఫినెట్గా అందరూ కూడా అఫోర్డబుల్ ప్రైస్ అని రాస్తున్నారు. ఎవరు దాని గురించి నెగిటివ్గా అసలు ఎక్కడ లేదు. దే ఆర్ హ్యాపీ ఆల్సో. సో క్లియర్, మనకి ఎటువంటి హైరాణ లేదు, హ్యాపీగా అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు. అసలు మొత్తం అందరు రిలేటివ్స్ తోటి బల్క్ బుకింగ్స్ చేసుకుని వెళ్ళొచ్చు. 25 టికెట్లు. మేము ఒకవేళ నిజంగా మాకున్న మైండ్ సెట్స్ కూడా ఏదో ఆడియన్స్ మీద బర్డెన్ వేసేద్దాం మైండ్ సెట్స్ ఎవరికీ లేదు ఇక్కడ. అసలు ముందు ఆయన ఒప్పుకోడు. ఆయన ఎందుకంటే నా సినిమా అంటే 10 మంది 20 మంది చూస్తారు అసలు అనేది మా అందరు కూడా అదే ఉంటుంది. ఆయన కూడా ఒప్పుకోడు. చిరంజీవి గారు కూడా స్ట్రిక్ట్ గా చెప్పిన విషయం అది. అస్సలు ఈసారి మాత్రం మీరు ఎటువంటి, ఎందుకంటే ఈ సినిమా ఫ్యామిలీస్ ఎక్కువ వచ్చి చూడాలి. టికెట్ ప్రైసెస్ డోంట్ క్రాస్ ద లిమిట్స్. వాట్ ఈస్ ద రీజనబుల్, ఆ రీజనబుల్ పెట్టండి అని మరీ చెప్పారు. అందుకనే మన పాత సంక్రాంతితో పోలిస్తే అయ్యే ఉన్నా అయ్యే పెట్టాం. దాని నుంచి ఎక్కువ చేసింది ఏం లేదు. సూపర్. మీరు సినిమా అయ్యే వరకు సినిమా ఫ్యామిలీలో ఉంటారు, రిలీజ్ టైంకి మా ఫ్యామిలీస్లోకి వచ్చేస్తారు, సైడ్ మార్చేస్తారు మాకు తెలుసు. సో ఇంతకీ ఈ సినిమా తర్వాత ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనిల్ గారికి? ఈసారి ట్రెండ్ మార్చాడండి మావాడు. ఓహో, ఇప్పుడు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఎలానో, ఆయనే నా కార్ కొనిస్తాను. ఇదేదో బాగుంది. ఓకే, కొత్త ట్రెండ్ ఇది. అదే కదా, మీరే స్టార్ట్ చేస్తున్నారు. నేను ఇస్తాను, ఆయన తీసుకుంటున్నాడు. ఇస్తానని లేదా? ఇవ్వమని అన్నారండి. US 1 million ప్రీమియర్ కొడితే కొడుతుంది అని చెప్పాడు ముందు, ఎప్పుడు ఒక 1 month ముందు.
నేను ఎక్సైట్ అయిపోయి కొడితే నీకు మంచి కార్ ఇస్తా అన్న. నేనేదో ఎక్సైట్మెంట్లో అన్నా, ఇది 1 million అవుతుంది, అది అవుతుంది, ఇప్పుడు కార్ ఏది అంటున్నాడు. నేనేదో ఇవ్వాలి కదండి, మాటే కదా. బుకింగ్ చేశారో లేదో? మా డైరెక్టర్ మాట నిలబడతాడు. ఇక్కడ ఇంకొంచెం బుక్ చేసేసాం, నన్ను తిట్టుకోవద్దు దయచేసి. యా, అంటే టికెట్ ప్రైసెస్ విషయంలో అయితే సంక్రాంతికి వస్తున్నాము, లాస్ట్ సంక్రాంతి సినిమాలతోనే సేమ్గా ఉంటుందని అంటున్నారు. కానీ ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చిందండి, సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ ఆల్సో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చే జానరా సినిమా. మనశంకర వరప్రసాద్ గారు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు రావాల్సిన సినిమా. బట్ ఓవరాల్గా మీరు ఎలాంటి డిఫరెన్సెస్ చెప్తారు సంక్రాంతికి వస్తున్నాంకి? కంప్లీట్ ఇది వేరే స్క్రిప్ట్ అండి. అటు రెండు డిఫరెంట్, అంటే రెండు స్టోరీ డిఫరెంట్. అది సంక్రాంతికి వస్తున్నాం అంటే ఒక చిన్నరాజు, ఓ భాగ్యం, ఓ మీనాక్షి, ఒక వైఫ్, ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక సెట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్లో వెళ్ళిపోయింది అండ్ క్రైమ్ అది వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఒక శంకర వరప్రసాద్ అండ్ ఒక శశిరేఖ, వీళ్ళ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, వీళ్ళ జర్నీలో జరిగే స్ట్రగుల్స్ ఏంటి, దీంట్లో వచ్చే ఎంటర్టైన్మెంట్స్ ఏంటి, కంప్లీట్ చాలా, అంటే రెండు వేరే కథలు కాబట్టి ఈసారి వేరే డిష్, వేరే టేస్ట్, వేరే ఫ్లేవర్, బట్ ఫన్ ఈజ్ సేమ్. ఆరగించేది ఫ్యామిలీ ఆడియన్సే. వాళ్ళు పొందే ఫన్ చూసారా, అది సేమ్ ఉంటుంది. వెయిటింగ్. ఓకే, సో ఇప్పుడు మనం మన సంక్రాంతి సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాము. సో మనకేంటంటే సంక్రాంతి అనగానే కొన్ని థింగ్స్ మనకి గుర్తొస్తూ ఉంటాయి. మనం సంక్రాంతి టైంలో వాటిని ఖచ్చితంగా వాడుతూ ఉంటాం, ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి ఫోటోలు నేను మీకు చూపిస్తానన్నమాట. సో అది చూడగానే మీకు మీ టీంలో మీరు వర్క్ చేసిన అందరిలో గుర్తొచ్చే వాళ్ళు ఎవరు అనేది చెప్పాలి, ఓకేనా? ఫస్ట్ పిక్చర్ చెరుకు రసం. ముగ్గురికి ఎవరు గుర్తొచ్చినా 3 పేర్లు చెప్పొచ్చు. చెరుగడలు అంటే మనకి ఇప్పుడు అంటే బయట చాలా హార్డ్గా కనిపిస్తాయి కానీ తీయగా ఉంటాయి తినగానే. సో అలాంటి క్యారెక్టరైజేషన్ ఎవరు గుర్తొస్తున్నారు చెరుగడలు చూడగానే? నయనతార. చూడడానికి స్ట్రిక్ట్ గా ఉంటది, బట్ ఆవిడ చాలా స్వీట్. పర్ఫెక్ట్, నిజంగా కానీ మీరు సార్ హ్యాట్స్ ఆఫ్ నయనతార గారు, ఆవిడే వచ్చి ప్రమోషన్ ఎప్పుడు అనిగేలా చేశారు చూసారు. అమ్మో, ఇది రికార్డ్ అండి నిజంగా. అప్పుడు విజయశాంతి గారిని తీసుకొచ్చారు అలాగా, ఇప్పుడు నయనతార గారు. ఓకే, గుర్తు పెట్టుకుంటాం మేము ఇవన్నీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, గాలిపటం చూడగానే ఎవరు గుర్తొస్తున్నారు? అంటే గాలిపటంకి రకరకాలు చెప్పుకోవచ్చు. స్కై ఇస్ ద లిమిట్ అంటే ఎగురుతుంది కైట్. చిన్న క్లూ ఇవ్వగానే ఫుల్ అన్ని చేసేవాళ్ళు ఎవరు? అది నాకే ఇచ్చారు. స్కై ఇస్ ద లిమిట్. నాకు ఇస్తే బాగుండదు, ఎదురు చూస్తున్నాను. ఇచ్చేసామండి మీకే. నేను అలా ఎదురు చూస్తున్నా. అందుకే ఎవరి పేరు చెప్పకుండా సైలెంట్ గా ఇచ్చేద్దామా? ప్రెజెంటింగ్ ఇద్దరు కలిసి ప్రెజెంట్ చేయండి. అది అవార్డ్. ఎస్, దిస్ ఇస్ ఫర్ అనిల్ రావిపూడి గారు, కంగ్రాచులేషన్స్. సో ఈ దారం ఏదైతే ఉందో అది వీళ్ళు కింద పట్టుకుని ఆడించేది మన మెగాస్టార్. సో నెక్స్ట్ ఇది భోగి కుండ, పొంగల్, పొంగి. మనం ఖచ్చితంగా ప్రొడ్యూసర్లకే ఇవ్వాలి. ఎందుకంటే భోగి పండుగ రోజు అలా ఉడికి పొంగల్ వచ్చినట్టు డబ్బులు వీళ్ళకి ఇలా పొంగుతూ బయటకు రావాలని భోగి కొండ. కంగ్రాచులేషన్స్ ప్రొడ్యూసర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? పందెం కోడి. మీ పందెం కోడి ఆయనేనా? అసలు పందెం కోడి కూడా కాదేమో ఇంకా. అది చూడగానే అది కూడా నాకు వస్తే బాగుండు అనుకున్నాను. ఇచ్చేద్దాం. మేమందరం కూడా. ఓకే, ఇక్కడ మీలో మీరే పంచుకుంటున్నారని చాలా మంది చూస్తూ ఉంటారు. అండ్ ఎస్, భోగి మంటలు. ఫైర్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరికి భోగి మంటలు. ఓకే, సూపర్. అయితే ఇలాగా ఈ అన్ని ఎలిమెంట్స్ తో కలిసి ఎలా అయితే మీ ప్రొడక్షన్ లో ఇంత చక్కగా సినిమా చేసి తీసుకొస్తున్నారో, ఈ అన్ని ఎలిమెంట్స్ గుర్తొచ్చేలాగా మేము కూడా సినిమాని ఎంజాయ్ చేయబోతున్నాం అన్నది అర్థమైపోయింది. సో ఈగర్లీ వెయిటింగ్, చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ అనిల్ గారు, ఇప్పటి వరకు మా ముందుకు రాని విశేషం కానీ మాకు తెలియని ఎలిమెంట్ కానీ ఏదైనా ఒకటి చెప్పి క్లోజ్ చేద్దాం. నేనున్నా సినిమాలో, వాళ్ళిద్దరి మధ్యలో ఉంటా ఒకసారి. స్టెప్పా డైలాగ్ సరే అయితే థ్యాంక్ యూ. ఆడియన్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా.
సో జాన్ 12th సినిమా మీ థియేటర్లోకి రాబోతుంది. సో ప్రతి సంక్రాంతికి ఒక మంచి విజయాన్ని మాకు ఇస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఒక అద్భుతమైన విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం. అందుట్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్తో మీ ముందుకు రాబోతున్నారు. అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఒక స్పెషల్ క్యామియోలో రాబోతున్నారు. సో మీ అందరం నవ్వించడానికి ఎన్ని ప్రయత్నాలు అన్నీ చేసాం. మీరు వచ్చి థియేటర్కి వచ్చి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం.